హలో అండి, ఈరోజు మనం ఈ క్లాస్లో వచ్చేటప్పటికి ఈ బుక్ ఏదైతే ఉందో సో బిచ్ పార్సల్ రిలేటెడ్ ఈ బుక్ అనేది క్రియేట్ వాళ్ళు బిచ్ పార్సల్ నుంచి బుక్ అనేది అయితే తీసుకురావడం అనేది జరిగింది. అఫిలియేట్ మార్కెటింగ్ బుక్ అనేది. సో ఈ పుస్తకం చదివిన తర్వాత మీరు సాధించాలనుకునే 3 లక్ష్యాలు ఏంటనేది మీకు కంప్లీట్ గా బుక్ లో అనేది మీకు అయితే వివరణ అనేది అయితే ఉంటుంది. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. జనరల్ గా ఈ పుస్తకం పూర్తిగా చదివేసరికి మీకు క్లియర్ గా పెట్టుకోవాల్సిన 3 ప్రధాన లక్ష్యాలు ఉంటాయి. అవి ఏంటంటే ప్రాక్టికల్, లేదంటే కొలిచేలా, డబ్బు సంపాదనకు నేరుగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అవి ప్రాక్టికల్ గా లేదంటే మెజర్మెంట్స్ లైక్ దాన్ని ఒక మెజర్మెంట్స్ వైజ్ గా లేదంటే డబ్బు సంపాదనకు నేరుగా మీకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి డిజిటల్ ఇన్కమ్ మైండ్ సెట్ అండ్ ఫౌండేషన్. డిజిటల్ ఇన్కమ్ మైండ్ సెట్ అండ్ ఫౌండేషన్ అంటే ఈ పుస్తకం తర్వాత మీరు ఆన్లైన్ లో డబ్బు రావాలంటే విలువన్న పని చేయాలి. ఆన్లైన్ లో డబ్బు రావాలంటే విలువను పని చేయాలి అండ్ టైం పెట్టాలి, స్కిల్ పెంచుకోవాలి. ఓకే, అండ్ ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో అంటే ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో పూర్తిగా అర్థం చేసుకోండి. ఈ పుస్తకం చదివిన తర్వాత ఆన్లైన్ లో డబ్బు రావాలంటే విలువన్న పని చేయాలి, వాల్యూ అంటే మీరు చేసే వర్క్ అనేది అయితే వాల్యుబుల్ గా ఉండాలి అండ్ టైం అనేది అయితే కొంచెం కేటాయించాలి, స్కిల్ అనేది పెంచుకోవాలి అనే మైండ్ సెట్ అయితే పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఫేక్ క్విక్ రీచ్ ఏదైతే ఉందో హామీలు దూరంగా పెట్టి ప్యాసివ్ ఇన్కమ్, అఫిలియేట్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి కాన్సెప్ట్లో బేసిక్ లెవెల్లో కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా తెలుసుకోవడం మీ మొదటి లక్ష్యం. ఓకేనా? సో ఏంటంటే మనకి కంటెంట్ క్రియేట్ చేయడం లేదంటే అఫిలియేట్ మార్కెటింగ్ లేదంటే ఇటువంటి కాన్సెప్ట్ బేసిక్ లెవెల్లో కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా తెలుసుకోవడం అది మీ మొదటి లక్ష్యం. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు సరిపోయే ఆన్లైన్ ఇన్కమ్ మోడల్ సెలెక్ట్ చేయడం. అంటే ఏంటి, అన్ని మోడల్లో అందరికీ కాదు. ఓకే, అంటే మీ స్కిల్, ఆసక్తులు, టైంకి సరిపోయేది పనిచేస్తుంది. కాబట్టి ఈ పుస్తకం తర్వాత నా నీచ్ ఏది అంటే నా ప్యాషన్ ఏది, ఎగ్జాంపుల్ ట్రేడింగా, ఫైనాన్సా, ట్రావెలా, డిజిటల్ మార్కెటింగా, నాకున్న స్పెషాలిటీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అండ్ నేను ముందుగా ఏ మోడల్తో మొదలు పెట్టాలి అనేది మీకు తెలుస్తుంది. అంటే అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, సింపుల్ డిజిటల్ ప్రొడక్ట్. నెక్స్ట్ క్లియర్ గా అంటే మీరు ఏంటంటే క్లియర్ గా నిర్ణయించుకోవడం ద్వారా ఇది రెండో పెద్ద లక్ష్యం అవుతుంది. అంటే మీ నిచ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ పుస్తకం చివరికల్లా మీకు నా రోడ్ మ్యాప్ ఇదే అని ఒక పేజీలో రాసుకున్న స్థాయిలో క్లారిటీ అనేది అయితే రావాలి. అంటే మీ నీచ్ ఏంటి, మీ రోడ్ మ్యాప్ అంటే ఏంటి, మీకంటూ ఒక రోడ్ మ్యాప్ అనేది అయితే ఉండాలి. మీరు ఏ విధంగా ప్రయాణించాలి, మనీ ఎర్నింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది మీకంటూ ఒక రూట్ మ్యాప్ అనేది అయితే ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి 90 రోజులు ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి స్టార్ట్ చేయండి. ఒక 90 days అనేది ఒక ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ అనేది అయితే స్టార్ట్ చేయండి. ఈ పుస్తకం కేవలం థియరీ కోసమే కాదు, ప్రాక్టికల్ గా కూడా. లైక్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ ఎంచుకోండి. యూట్యూబ్ అయితే యూట్యూబ్, బ్లాగ్ అయితే బ్లాగ్, ఇన్స్టా అయితే ఇన్స్టా. రోజుకి లేదంటే వారం ఎన్ని గంటలు పెట్టాలో డిసైడ్ కావడం. అండ్ ఈ స్పష్టమైన 90 days యాక్షన్ ప్లాన్ రాసుకొని అండ్ ప్రాక్టికల్ గా స్టార్ట్ చేయడం అనేది అయితే 3వ లక్ష్యం. ఓకేనా? ఈ 3 లక్ష్యాలు అనేవి మీకు ఈ పుస్తకం చదవడం ద్వారా అనేది వస్తుంటది. అండ్ సింపుల్ గా చెప్పాలంటే అర్థం చేసుకున్నాం. సో మీకు మీరు అర్థం చేసుకున్నాం, నాకు సరిపోయేది ఎంచుకున్నాం, చిన్నగా అయినా మొదలు పెట్టాం. 3 కాన్సెప్ట్లు అనేవి ఉండాలి. అర్థం చేసుకున్నా, నాకు సరిపోయేది ఎంచుకున్నా అండ్ చిన్నగా అయినా సరే మొదలు పెట్టా. అండ్ 3 steps మీద మీరు ముందుకు నడవాలి. ఈ పుస్తకం ముగిసే నాటి కనీసం ఈ మోడల్లో మీ మొదట ఆన్లైన్ ఇన్కమ్ కి బలమైన పునాది రెడీ అవ్వడం అనేది ఈ రచన యొక్క అసలు ఉద్దేశం. సో ఈ బుక్స్ మొత్తం కంప్లీట్ గా మీరు చేసినట్లయితే మీకంటే ఈ మూడు ఏవైతే ఉన్నాయో మీరు చేయదలుచుకున్నవి, చేయాల్సినవి, సో ఈ మూడింటి మీద అనేది అయితే క్లారిటీగా మీకు అనేది అయితే అవగాహన అనేది అయితే వస్తుంది. ఓకే, సో ఈ 3 లక్ష్యాలు అనేవి అయితే మీకైతే ఈ పుస్తకం కంప్లీట్ గా చదవడం వల్ల అయితే మీకైతే ఇందులో నుండి నేర్చుకోవడం వల్ల అయితే మీరైతే ఈజీగా ఈ 3 లక్ష్యాలను అయితే మీరు సాధించవచ్చు. ఓకే, ఇది ఈరోజు మన క్లాస్. థ్యాంక్ యూ.